నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ కేంద్ర మంత్రి ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ సుల్తానాబాద్ ఎలిగేడ్ ఓదెల మండలాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ నిర్వహించాయి కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఉందని విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణకు సై అంటే బ్రహ్మరథం పడతాం నై అంటే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించింది స్టూడెంట్ జేఏసీ సుల్తానాబాద్లో రాస్తారోకో చేసి ఆజాద్ దిష్టిబొమ్మను తగలబెట్టారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల తెలంగాణ ప్రజలను వంచే విధంగా మరోసారి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి తెలంగాణ ప్రజలు మోసం చేసే విధంగా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 29వ తేదీలోపు మరి ప్రకటిస్తామని చెప్పి గత అఖిలపక్షంలో తెలిపిన ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి మరి 28వ తారీఖు కాదు మేము ఎప్పుడైనా ప్రకటిస్తామని చెప్పి చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు తెలంగాణకు సై అంటే మా తెలంగాణ ప్రాంతంలో మేము బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ తెలంగాణకు నై అంటే మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి ఈ తెలంగాణ ప్రజలు ముందురని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మొదలు రాజీనామా చేయాల్సింది శ్రీధర్ బాబాయ్ ఈ రోజు ఢిల్లీలో పోయి ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఇస్తున్నారని చెప్పి ఢిల్లీలో పోయి ఉన్నారు నెల రోజుల లోపలనే ఇస్తా అన్న తెలంగాణను మళ్ళీ ఆపి మళ్ళీ గడువు కావాలని చెప్పి ఆజాద్తో ప్రకటన చేయించడం జరుగుతుంది ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం లేకుంటే మాత్రం కాంగ్రెస్ నాయకులను బొంద పెడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం అంతా కూడా కేవలం ఓట్లు సీట్లు నోట్లకే పరిమితం అవుతున్నదే తప్ప తెలంగాణ ఏర్పాటు కొరకు జరగడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎలిగేడ్ మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. ఈ తెలంగాణ ఉద్యమం అంతా కూడా కేవలం ఓట్లు సీట్లు నోట్లకే పరిమితమైతే ఉన్నది తప్ప తెలంగాణ కొరకు తెలంగాణ ఏర్పాటు కొరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీతోని కలిసి ఉద్యమించకుండా కలిసి రాకుండా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను పెద్దగా మోసం చేస్తున్నది వంచన చేస్తున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. మరి 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాం తెలంగాణలో ఇంతమంది ఎంపీలు ఉన్నాం మేము మీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో పడగొడతామని ఒక్కడికి మాట ధైర్యం ఉన్నదా? మోసం చేసిండు అంటారు తప్ప మోసం చేసినోడికి ఏం చేయాలి అనేటువంటిది కర్రు కాల్చి వాత పెట్టాలనేది మీ పదవులకు రాజీనామా చేసి ప్రజలతో కలిసి రోడ్డు మీదకి రాండి తెలంగాణ ఎట్లా రాదో మనం చెప్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వీళ్ళందరినీ నిలదీయవలసినటువంటి బాధ్యత ఈ యువతరం మీద ఉన్న. రోడ్డు పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ రామునిపల్లిలో రోడ్డు పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. రామునిపల్లి కనుకుల గ్రామాల్లో తార్ రోడ్డు కాకుండా సిమెంట్ రోడ్ వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్తో ఫోన్లో గ్రామస్తులు మాట్లాడారు. మధ్యకుంట నుంచి వెళ్ళి మంచిరాయం దాకా జరుగుతున్నటువంటి ఈ తార్ రోడ్డు నిర్మాణాన్ని మేము తీవ్రంగా కనుకుల గ్రామ ప్రజలను రావణపల్లి గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గ్రామం లోపల ఈ తార్ రోడ్ వేసినట్టయితే అది 2-3 నెలల్లోనే అది మాకు 3 నాలుగు ముచ్చటగా అవుతుంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మీరు బయట తార్ రోడ్డు నిర్మించుకోండి మాకు అభ్యంతరం లేదు, కానీ గ్రామం లోపల మాత్రం రావణపల్లిలో కానివ్వండి కనుకులలో కానివ్వండి గ్రామం లోపల సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలని, లేనట్టయితే ఇక్కడ ఎట్లాంటి వర్క్ కూడా మేము జరగనీయమని చెప్పేసి ఇక్కడ దాకా మధ్యకుంట నుండి రావణపల్లి ఊరు చివరి దాకా బీటీ వేసుకొని ఈ రావణపల్లి నుండి కనుకుల ఊరు వెళ్ళే వరకు సీసీ రోడ్ నిర్మాణం చేపడితే మాకు భవిష్యత్తులో ప్రజలకు కానీ మా అవసరాలకు కానీ దృష్టి అన్నీ బాగుంటాయి. లేదంటే ఎందుకంటే అది చెదిరిపోతుంది, వర్షాన్ని పడి అది లీకేజ్ అయ్యి తొందరగా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీటీకి మరి రావణపల్లి మరియు కనుకుల గ్రామాల్లో సీసీ రోడ్ వేయాలని దీనిపై రేపు మేము కలెక్టర్ గారిని ఎస్సీ గారిని అలాగే మరి ఎమ్మెల్యే గారు కూడా వినతి ఇచ్చుకుంటూ తప్పకుండా గ్రామాల్లో సీసీ రోడ్ వేసినప్పుడే బాగుంటుందని, లేకపోతే దీనిపై మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి సీసీ రోడ్డు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సిఐ కరుణాకర్ రావు అన్నారు.
సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 క్రికెట్ టోర్నమెంట్ను సిఐ కరుణాకరరావు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపు ఓటములను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సిఐ. రెగ్యులర్గా అందరూ ఆడుకుంటుంటారు. కానీ టోర్నమెంట్ జరుగుతుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, తమలో ఆట నైపుణ్యం పెరుగుతుంది, కొత్త కొత్త క్రీడాకారుల పరిచయం అవుతారు, కొత్త కొత్త మెలకువలు తెలుస్తుంటాయి. అందుకే ఇటు టోర్నమెంట్స్ నిర్వహించడం ద్వారా క్రీడాకారుల నైపుణ్యం పెంచుతుంది. అందుకే మేము ఇటువంటి టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. కాబట్టి విచ్చేసిన మీ అందరూ దీన్ని ఒక స్పోర్టివ్ ఏదో గొడవలు లేకుండా ఏం లేకుండా ఫెయిర్ ప్లే అందరూ మనస్ఫూర్తి ఆడండి. గెలుపడం సహజం, ఎవరు గెలవచ్చు ఒకరు ఓడిపోవచ్చు, బట్ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ ఫెయిర్గా పాల్గొనండి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు ప్రజా సంఘాల జేఏసీ నేత బొంకూరి సన్నీ. హైదరాబాద్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు బయలుదేరి వెళ్తూ సుల్తానాబాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీమాంధ్ర నేతలు మరొకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా చేయడం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు మానకపోతే మరి హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజలను తిరగకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు తలపెట్టినటువంటి తెలంగాణ మహాధర్నాకు మరి నియోజకవర్గం నుండి అన్ని కులాలతోటి అన్ని ప్రజా సంఘాలతోటి తరలి వెళ్ళడం జరుగుతుంది. మరి తెలంగాణను గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించకపోతే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం కాకుండా తప్పదని హెచ్చరించడం జరుగుతుంది. ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలో విద్యార్థి జేఏసీ రాస్తారోకో చేసి ఆజాద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆజాద్ ఇది నెల అంటే 30 రోజులు కాదు, 2 వారాలంటే 14 రోజులు కాదని ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పాఠాలు చెప్తున్నాడు తప్ప స్పష్టమైన వైఖరి తెలియజేయడం లేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ప్రజలతో ఉద్యమించాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల మనోభావాలు దెబ్బతినే ఇలా ఆజాద్ వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి చిత్తశుద్ధి ఉంటే ప్రజలతో పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 10 సంవత్సరాల ఉద్యమంలో విద్యార్థులు ఎంతోమంది బలిదానాలు చేశారు. ఆయన కూడా వాళ్లకు సీమంత కూడా మేల్కోలేకుంటున్నారు. దీనిపై మన తెలంగాణ వాదులు, మన తెలంగాణ నాయకులు వెంటనే స్పందించి ఆ ఢిల్లీలో సోనియమ్మను తాడోపేడో తెలుసుకొని రావాల్సిందిగా అక్కడ నుండి విద్యార్థులను వాళ్ళని మా తరఫున కోరుకుంటున్నాం. ఎలిగేడు మండల బీజేపీ అధ్యక్షునిగా గర్రెపల్లి నారాయణ స్వామిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఎన్నికైన మండల గ్రామశాఖ అధ్యక్షులను అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈనాటి ఈ సమావేశంలో సబ్ స్టేషన్ కట్టించిన ఇవన్నీ కూడా చేసినాం. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఎక్కడ చర్చ జరిగినా
కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతులు చేయడంలో, ప్రజలను కలిసి వాస్తవ విషయాలు మాట్లాడకపోవడం వల్ల, ప్రజలకు పార్టీ యొక్క విధానాలు చెప్పుకోకపోవడం వల్ల, ప్రజల దగ్గర పోయి మన యొక్క పార్టీ విధానం మన విధానం చెప్పుకోకపోవడం వల్ల మనం ప్రజలకు ఏం తెలియదు. ఎట్లా తెలియాలి మన బీజేపీ పార్టీ గురించి? ఎలిగేడు మండలానికి మనం ఏం తక్కువ చేసినాం? ఏలిగాడు మండలంలో అన్ని గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేసినాం. ప్రతి గ్రామానికి వెళ్ళి అధ్యక్షునితో సహా గ్రామ కమిటీని అందరిని కలుస్తూ పార్టీని ముందుగా తీసుకెళ్ళి పార్టీని డెవలప్ చేస్తూ కార్యకర్తలను ఏ ఆపద వచ్చినా, కార్యకర్తలకు ఏ బాధ వచ్చినా నేను ముందుండి మీ అందరికీ నేను పనిచేయడానికి నేను మనస్ఫూర్తిగా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.